హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనం అందరూ ఎంతో ఇష్టపడే మునక్కాయ టమాటో పులుసు చేసుకుందామండి. సమ్మర్లో లూజ్ కర్రీస్ అంటే చాలా బాగుంటాయి కదండి. ఈ కర్రీ చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. గొంతుకు హాయిగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా బాగా పండిన టమాటోలు అలాగే మునక్కాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకుందామండి. ఆనియన్, టమాటోలు, ములక్కాయలు కట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కొన్ని మెంతులు వేసుకుందామండి. పులుసులో మెంతులు కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే పులుసు యొక్క టేస్ట్ మనకి ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది. తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాము, ఆవాలు కూడా వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి రెడీగా పెట్టాను, అవి కూడా వేసుకుందామండి. పులుసులో మెంతులు, వెల్లుల్లిపాయలు వేస్తే కనుక అవి వేగేటప్పుడు వచ్చే స్మెల్కే మనకి కడుపు నిండిపోయిద్దండి. అంత బాగుంటుందండి ఆ స్మెల్. వెల్లుల్లిపాయలు అయితే ఏ కర్రీలో అయినా మనం వేసుకోవచ్చండి. అవి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందామండి. ఒక పెద్ద ఉల్లిపాయ పడుతుంది. అయితే ఈ మునగ ఆకు వల్ల కానివ్వండి, కాయల వల్ల కానివ్వండి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉన్నది ఈ మునగలో అండి. అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని కూడా నియంత్రిస్తుందండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, కడుపు సమస్యలు తగ్గుతాయి, కాల్షియం ఉంటుంది, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి మునగ ఆకులో కానివ్వండి, మునగ కాయల్లో కానీ. తప్పనిసరిగా దొరికే టైంలో అందరూ వాడుకోవాలండి. ఇప్పుడు మన ఆనియన్స్ వేగిపోయాయి కదా, మీతో మాట్లాడుతూనే పసుపు, సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు మునక్కాయలు కూడా వేసేస్తున్నానండి. అయితే ఈ ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధుల్ని నయం చేయటానికి ఈ మునగాకుని యూజ్ చేస్తారంటండి. ఈ మునక్కాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, అందుకే సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. కొంచెం ఇవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. అది కూడా వేసుకున్న తర్వాత మరొక్కసారి మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలిపి మిక్స్ చేసి సిమ్లో మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి మరొక్కసారి మొత్తం కలిపి కొంచెం పర్లేదండి, కొంచెం మెత్తగా అయ్యాయి డ్రమ్ స్టిక్. సో ఇప్పుడు ఈ పాయింట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందామండి. నేను ఈ కర్రీకి బాగా పండిన టమాటోలు తీసుకున్నానండి. చింతపండు పులుపు వేరు, టమాటో పులుపు వేరు. బాగా పండిన టమాటోలు అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి పులుసుకి. ఇప్పుడు ఈ పాయింట్లో కొంచెం కల్లుప్పు వేసుకున్నాను, ఇందాక లైట్గా వేసుకున్నాను కదా. ఇప్పుడు కూర అంతనికి సరిపోయేలాగా కల్లుప్పు వేసాను, ధనియాల పొడి వేసాను, అలాగే కారం కూడా వేస్తున్నాను. ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువనే పడతాయి పులుసులలో. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మరొక్కసారి బాగా అన్నీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అయితే నేను వాటర్ అనేది ఇంతవరకు ఒక్క చుక్క కూడా వేయలేదండి. ఎప్పుడు కూడా వాటర్ వేసి ఉడికించిన కర్రీస్కి, వేయకుండా ఉడికించిన కర్రీస్కి చాలా తేడా ఉంటుంది. నేను సిమ్లో పెట్టి ఉడికిస్తాను కాబట్టి ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ ఎగిరిపోతుందండి కర్రీ. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, లేడీస్కి సంబంధించి ఎవరికైనా థైరాయిడ్, పీసీఓఎస్ సమస్యలు ఉంటే కనుక ఈ మునగాకు బెస్ట్ అంటే బెస్ట్ ఔషధంలాగా పనిచేస్తుందండి. తప్పనిసరిగా ఎవరైనా ఉంటే కనుక ఇది ట్రై చేసి చూడండి, డాక్టర్తో పనే లేదు. అంతేకాకుండా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక రోజు పరగడుపున పొద్దున్నే ఈ మునగాకు జ్యూస్ తీసుకుంటే కనుక మనం వెయిట్ రెడ్యూస్ అవ్వటం మన కళ్ళతో మనమే చూసుకోవచ్చండి. ఇదైతే పక్కా. మన కర్రీ కూడా 60% మగ్గిపోయిందండి. ఇక ఈ పాయింట్లో ఉన్నప్పుడు మనము చింతపండు రసం వేసేసుకుందామండి. చింతపండు రసం మొత్తం వేసిన తర్వాత కూర కన్సిస్టెన్సీ చిక్కదనాన్ని బట్టి చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఈ పాయింట్లో మాత్రం.
చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మరొక్కసారి మొత్తం ముక్కలన్నిటినీ కింద నుండి పైదాకా మొత్తం బాగా కలిపేసి కాసేపు మగ్గనిద్దామండి. 2 మినిట్స్ తర్వాత చూసారా ఎలా బబుల్స్ వచ్చేసాయో. ఆల్మోస్ట్ మన కర్రీ ఉడికినట్టేనండి. ఇప్పుడు ఈ పాయింట్లో కొంచెం జీలకర్ర పొడి వేసేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర పొడి వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిపేసేసి ఈ పాయింట్లోనే కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు ఫస్ట్లోనే వేస్తే ఏమంటే స్మెల్ డామినేట్ చేస్తుందండి కర్రీ. అందుకే లాస్ట్లో ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు, కొత్తిమీర. సో ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. అయితే మన డ్రమ్ స్టిక్ పులుసు వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఫుల్గా వాచ్ చేయండి. అప్పుడే మీకు చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే కనుక ఐడియా వస్తుంది. మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు ఎవరికైనా ఈ కర్రీ తెలియనట్లయితే. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టేసుకోండి. స్టే ట్యూన్. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీ విజయ 20 మార్చ్.